జై శ్రీరామ్. వెల్కమ్ టు కార్తికేయ. ఒక చిన్న ప్రశ్న, మీరు నిజంగా బ్రతుకుతున్నారా లేక బ్రతుకుతూనే మెల్లగా చచ్చిపోతున్నారా? మీ రోజు ఎలా మొదలవుతుంది? లేచారు, బ్రష్ చేశారు, ఫోన్ తీసుకున్నారు, పని మొదలుపెట్టారు. కానీ ఆ పనుల్లో మీరు నిజంగా ఉన్నారు అనే అనుభూతి మీకు ఉందా? మీ డెసిషన్స్ మీవి కావు, మీ గోల్స్ మీద మీరు నడవట్లేదు. మీరు బ్రతికే శరీరంలో చనిపోయిన మనసుతో ఉన్నారు. దీన్నే ఆటో పైలట్ బ్రెయిన్ అంటారు. ఇది మనందరికీ ఉండే లోతైన మానసిక జైలు. అసలు ఆటో పైలట్ బ్రెయిన్ అంటే ఏంటి? మన మెదడు రోజులో 40 నుంచి 50% సమయం ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది. ఇది డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే మెదడు భాగం వల్ల జరుగుతుంది. డ్రైవింగ్, బ్రషింగ్, స్క్రోలింగ్, వాకింగ్ ఇవన్నీ మనం ఆలోచించకుండా చేస్తాం. అసలైన ప్రమాదం ఏంటో తెలుసా? ఈ మోడ్లో డెసిషన్స్ కూడా మెకానికల్గా తీసుకుంటాం, మనసుతో కాదు. అసలు ఈ మెంటల్ జైల్ ఎందుకు ప్రమాదకరం? రిపీటెడ్ బిహేవియర్ క్రియేట్స్ న్యూరల్ లూప్స్. అది న్యూరోప్లాస్టిసిటీ. అదే ప్యాటర్న్ మళ్ళీ రీఇన్ఫోర్స్ అవుతుంది. క్రియేటివిటీ, క్లారిటీ తగ్గిపోతాయి. స్టాన్ఫోర్డ్ స్టడీ ప్రకారం మనిషి సగం జీవితం తాను ఏం చేస్తున్నాడో తెలియక గడిపేస్తాడు. ఫోన్ నోటిఫికేషన్స్ పై అలర్ట్, కానీ పర్సనల్ గోల్స్ మీద దృష్టి ఉండదు. మీరు కలలు కంటారు కానీ ఫాలో కావడం లేదు. ఎందుకంటే మీరు సేఫ్గా ఉండే ఆటో పైలట్లో ఉన్నారు. మీ గోల్స్ గుర్తుండవు, కానీ ఫోన్ ఎక్కడ ఉందో గూగుల్ కన్నా బాగా బెటర్గా తెలుసు. మీ డెసిషన్స్ మీరే తీసుకుంటున్నారు అని మీరు అనుకుంటే మీరు ఒక అబద్ధపు జీవితంలో బ్రతుకుతున్నారని అర్థం. రిపీటెడ్ ఆటో పైలట్ టాస్క్ వల్ల మెంటల్ జైల్ తయారవుతుంది. డిఎంఎన్ ఎక్కువ యాక్టివ్ అయితే యాంగ్జైటీ పెరుగుతుంది. డిప్రెషన్ ఎక్కడ మొదలవుతుందో మీకు తెలుసా? ఫాస్ట్ ఫ్యూచర్ మధ్య తిరుగుతూ ఉండే మెదడులో. మనం నిజంగా ఇక్కడ ఉండటం మర్చిపోతున్నాం. అయితే చైతన్యాన్ని మళ్ళీ ఎలా తిరిగి పొందాలి? యాక్టివ్ అవేర్నెస్. ప్రతి పనికి ముందే ఎందుకు చేస్తున్నాము అని ఆలోచించండి. డిజిటల్ ఫాస్టింగ్. ఒక్కరోజు ఫోన్ లేకుండా జీవించండి. నేచర్ వాక్స్. ఫోన్ లేకుండా నడవండి. మీరు నిజంగా ఇక్కడే ఉంటారు. రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానా, హ్యాపీగా పనులు చేశానా, నా సొంతంగా ఆలోచించానా లేదా అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఆటో పైలట్ బ్రెయిన్ని రీసెట్ చేస్తాయి. స్టీవ్ జాబ్స్ కూడా జెన్ మెడిటేషన్ వల్ల అవేర్నెస్ పొందాడు. ఐన్స్టీన్ వాకింగ్ మెడిటేషన్ చేయడం వల్ల అతనికి కొత్త ఐడియాస్ వచ్చాయని చెప్పి తన పుస్తకంలో రాశారు. బుద్ధ, కృష్ణమూర్తి, సద్గురు అందరూ ఈ ప్రపంచంలో ఈ క్షణమే బ్రతుకుతున్నారు. బ్రెయిన్ నచ్చిన పనుల కంటే కొత్త పనులు చేయాలి. అప్పుడే మార్పు వస్తుంది. మీ డెసిషన్స్ మీవే కావాలని నిజంగా అనుకుంటున్నారా? అయితే ఆటో పైలట్ నుండి బయటపడండి. మీ మెదడుపై కంట్రోల్ తీసుకోండి. బ్రతికే శరీరానికి బ్రతికే మనసును జత చేయండి. ఈ వీడియో పూర్తిగా చూశారంటే మీరు ఇంకా చైతన్యంలోనే బ్రతుకుతున్నారు. ఇప్పుడే యాక్షన్ తీసుకోండి. స్టార్ట్ లివింగ్ అవేక్. ఈ మాటలు మీలో కొద్దిగానైనా ఆలోచనను రేపితే ఒక్క లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్రేకింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.